టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది నేను రండి రండి వసు. అత్తయ్య, అఖిల్, హారిక, వసు వసు తొందరగా రా. వదినా, భాస్కర్ అన్నయ్య ఇక్కడ. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? గాడ్, ఇంత రాత్రిపూట నిద్రపోకుండా ఏం చేస్తున్నారు మీరందరూ? గట్టిగా మాట్లాడకండి, అత్తయ్య గారు మళ్ళీ వస్తారు. వాట్? వస్తే అసలు ఏమైంది? ఓ పెద్ద అమ్మ సారీ డిజైన్ చేస్తానని తీసుకుందన్నయ్య. అవును బావగారు. అది పాడైపోయిందా? అతి భయంకరంగా. ఆ చీరను మీరు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేశాను అభి. నేను కూడా అన్నయ్య. నేను ప్రాధేయపడ్డాన్రా. క్యారీ ఆన్. థ్యాంక్స్ అండి. సారీ. వదినా, త్వరగా కానివ్వండి. అత్తయ్య నిద్ర లేచేలోపు అయిపోవాలి. నాకు డౌటు. బావగారు, రే శుభం పలకరా అంటే నిన్ను. పళ్ళు 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 కొరుకుతావేంటే? అమ్మని పిలవనా? వద్దురా వద్దురా వద్దురా, నీ దండం పెడతాను వద్దురా. ఆ మాత్రం భయం ఉండాలి. చూడరా.
టీ తీసుకోండి. మీరు నాకు టీ. మీకు నిద్ర రాకుండా ఉండడానికి. థ్యాంక్స్ అభి. వసుకి టీ ఇవ్వాలని నాకు కూడా తట్టలేదు. ఇట్స్ ఓకే వదినా. భార్య కష్టంలో ఉంటే కళ్ళప్పగించుకొని చూస్తారు. హలో హలో, అక్కడ కష్టపడుతుంది వదిన, మీరు కాదు. నాకు టీ కావాలి. మీరేం కష్టపడుతున్నారు? నిద్ర రాకుండా మెలకుగా ఉండాలిగా. అది ఒక కష్టమేనట్రా. పెద్దగారి చెమ్మని లేపమంటావా? అయ్యో వద్దురా. ఒసే పావని, వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఆ టీ ఏదో తీసుకొచ్చి వీడు మొహాన్ని కొట్టు. ఏంటి 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 నోరు లేస్తుంది? అదేరా, టీ తీసుకొచ్చి చేతిలో పెట్టమంటున్నారా. మ్మ్. త్వరగా వెళ్ళమ్మా. ఏయ్, లే లే. ఏమండి, టీ. అఖిల్. బస్సు బస్సు, టీ తాగమ్మా. పర్వాలేదు పిన్ని. పర్లేదు, పక్కన పెట్టు. ముందు టీ తాగు తాగు. అమ్మ వసు, టీ తాగమ్మా. సరే పిన్ని. తాగు.
అక్క అత్తయ్య గారు చీర చూసే ఉంటారా? ఇంకా చూడకుండా ఉంటారా? చూసే ఉంటారు. డిజైన్ ఎలా ఉందో ఏమో. పాజిటివ్గానే ఉంటుందిలే. అయినా టెన్షన్ పడాల్సింది నువ్వు కాదు, హారిక. హారిక గురించే నా టెన్షన్ అక్క. అత్తయ్య గారికి చీర నచ్చితే హారిక హ్యాపీగా ఉంటుంది. అసలైన పాజిటివ్నెస్ నీది వసు. అందరూ హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకుంటావు. అక్క బావగారు లేచారా? అయ్యయ్యో, మర్చిపోయానే. నేను వెళ్ళి లేపాలి, లేదంటే అత్తయ్య గారు అరుస్తారు. ఏవండి, ఏవండి, లేవండి. అబ్బా ఇంకాసేపు పడుకుంటాను పావని. కుదరదు, లేవాల్సిందే. ఇందాకే కదా పడుకున్నాను. నేను లేచాను కదా, మీరు లేవండి. లేవండి, లేవండి. లేస్తారా లేదా? ఏంటి మ్యాన్ హ్యాండ్లింగా? లేవకపోతే అంతే. ఏ టోన్ మారిందేంటి? మారతాయి, అన్నీ మారిపోతాయి. రాత్రంతా ఒబీడియంట్గా ఉన్నావు, ఇప్పుడేంటి ఇంత రాక్షసంగా మారిపోయావు? రాత్రి మీరు చేసిన అరాచకానికి ఇది ఆన్సర్. అంటే రివెంజా? ఇంచుమించు అలాంటిదే. నైట్ ఎంత భయపెట్టారు? అంతేనే, అవసరం తీరాక ఆన్సర్లు చెప్తారు, పగ తీర్చుకుంటారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పండగ పూట పాచిముఖంతో ఉంటే అత్తయ్య గారు తిడతారు. వెళ్ళండి, లేవండి. దీనికి ఇంకా తెల్లనట్లేదు. అత్త అత్త, ఏ పోరపో. ఏ అత్త లేవేలే. అప్పుడే తెల్లారిపోయిందా? మ్మ్. ఇంకా కాసేపు నిద్రపోతానురా. ఇంకెంతసేపు నిద్రపోతావే? ఇంకాసేపు నిద్రపోతావా? పూజ చేయాలంట. నాకు పూజ ఏంట్రా? బొట్టుందా, గాజులున్నాయా, మొగుడు ఉన్నాడా? నేనెవరి కోసం పూజ చేయాలి? మీ వదిలి కోసం చేయాలి. ఆ? అమ్మకాని వచ్చిందంటే నీ పని అంతే. మీ అమ్మ చీర కట్టుకుందా? ఆ క్షణం కోసమే అందరం వెయిటింగ్. తొందరగా ఫ్రెష్ అయ్యిరా, చీర కట్టుకొని అమ్మొస్తుంది చూద్దు గాని. రే, నాకు అవసరమేంట్రా? మీరే చూడండి. ఈ మాట అమ్మతో చెప్పేదా? ఆ? చిన్నోడే డేంజర్ అనుకున్నాను, నువ్వు ఇంకా డేంజర్ గానే ఉన్నావురా. అమ్మ నాకన్నా డేంజరు ఆ? తెలుసు కదా. త్వరగా వెళ్ళరా. సరే. వసు, చీర సూపర్గా ఉంది కదా? అవునక్క,
చీరకి అందం వచ్చింది. పెద్దడా ఈ చీరలో మీ అమ్మ ఎంత బాగుందిరా. మరి ఏమనుకున్న వసు అంటే అంత తన డిజైన్ టాలెంట్. వదినా ఎలా ఉన్నాను? మీ పెళ్లి రోజు పెళ్లి కూతురుగా ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు వదినా. పో వదినా, నువ్వు మరీను. ఎరా పెద్దోడా, నేను అబద్ధం చెప్పానా? శారీ సూపర్గా ఉందమ్మా. ఈ చీరలో మీరు చాలా చక్కగా ఉన్నారు అత్తయ్య. మీ వల్లే ఈ చీరకి అందం వచ్చింది అత్తయ్య. అంతా హారిక టాలెంట్. తను చక్కగా డిజైన్ చేసింది కాబట్టి ఈ చీరకి ఇంత అందం వచ్చింది. ఏదేమైనా డిజైనరే పావని. వాళ్ళ నైపుణ్యమే వేరు. ఏది ఎలా చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. హారిక గ్రేట్, వండర్ఫుల్ వర్క్ చేసింది. అవును కదా వదినా? అవునవును అవును. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకులే వదినా, చీర నచ్చింది కదా అంతే చాలు. వసు, నువ్వు చూసి నేర్చుకోమ్మా. మొన్న పావని చీరకు బూటా వర్క్ చేసావే, ఇది అలాంటిది కాదు. దీన్ని డిజైనింగ్ అంటారు. హారిక అందులో ఆరితేరిపోయింది. అలాంటి పెద్ద పెద్ద విషయాలు నీకు తెలియవు. దానికి చాలా నైపుణ్యం కావాలి. అవునమ్మా, అందుకు నువ్వు వసుకు థ్యాంక్స్ చెప్పాలి. వసూకా? తనే కదా ఈ వర్క్ చేసింది.